హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ లడ్డు బాదాం లడ్డు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక 1 కప్ని బాదాం తీసుకున్నాము. దీన్ని చక్కగా వాష్ చేసుకొని ఒకసారి తర్వాత ఒక గంట పాటు హాట్ వాటర్లో కనుక మనం ఈ బాదాంలను వేసి ఉంచామంటే మనకి పైన పీల్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత బాదాంని వాటర్లో నుంచి తీసేసి ఇలా మనం పైన పొట్టుని రిమూవ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి చూసారు కదా, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఈ బాదాంని ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం. సో అందరికీ తెలిసిందే కదా, బాదంలో చాలా వైటమిన్స్ ఉంటాయి, హెల్త్కి మంచిది. అలాగే మనం రెగ్యులర్గా ఆల్మండ్ ఆయిల్ కనుక బాడీకి అప్లై చేసుకుంటున్నట్లయితే మన స్కిన్ చాలా నరిషింగ్గా ఉంటుంది, చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది, షైనీగా కనిపిస్తుంది కూడా. సో మనం బాదం పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసినట్లయితే నేను 1 కప్ బాదాంని తీసుకున్నాను కదా, అదే మెజర్మెంట్తో 1 కప్ షుగర్ని కూడా తీసుకున్నాను అనమాట. 1:1 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఒకవేళ స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువగా తింటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ షుగర్ని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది కరగడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. మనం పౌడర్లా చేసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇందులో నేను ఒక ఇలాచీ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, అంటే స్వీట్లో నాకు ఇలాచీ ఉంటే బాగా అనిపిస్తుంది కాబట్టి వేసాను, లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దీన్ని పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం. సో చేసాం కదా, ఇప్పుడు మనం అలాగే ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న బాదాంని కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను మొత్తం పేస్ట్లా ప్రిపేర్ చేయట్లేదు, కొంచెం కచ్చా పచ్చాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే తింటూ ఉంటే మనకి అక్కడక్కడ పలుకుల్లో తగిలితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం అలా చేశాను. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను, మరీ పొడిగా అవుతుందనేసి. సో మిల్క్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ లడ్డూకి మొత్తంగా నేను 2 టీ స్పూన్స్ నెయ్యిని యూజ్ చేశాను అంతే. తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదాం పేస్ట్, ఇదంతా వేసేసుకోవాలి. మీరు కొంచెం పలచగా చేసుకున్నట్లయితే టైం ఎక్కువగా తీసుకుంటుంది. సో నేను చాలా థిక్గానే చేసుకున్నాను పేస్ట్. ఇదంతా ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసిన తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. సో షుగర్ పౌడర్ వేసిన తర్వాత మనకు కొంచెం లూజ్గా అవుతుందన్నమాట, షుగర్ మెల్ట్ అయిపోయి. సో మీరు పల్చగా చేసుకుంటే ఇది కొంచెం థిక్గా రావడానికి, దగ్గర పడడానికి టైం పడుతుంది. అందుకోసం నేను కొంచెం బ్యాటర్ అనేది థిక్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి అంత టైం ఎక్కువగా తీసుకోలేదు. మ్యాక్సిమం 7 to 10 మినిట్స్లో అయిపోయింది నాకైతే. సో చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మీరు దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తేనే బెటర్, ఎందుకంటే బాటమ్కి థిక్గా ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇంకొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. సో ఇది మొత్తంగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. మనం కలుపుకుంటూ ఉన్నట్లయితే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ ప్యాన్కి అతుక్కోకుండా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి ప్యాన్కి అతుక్కోవట్లేదు, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. సో చూసారు కదండి, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడైతే మనం లడ్డు చుట్టుకోవడానికి రాదు అండ్ చేతి కూడా కాలుతుంది కాబట్టి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అండ్ ఇలా కూడా లైక్ హల్వా లాగా చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయొచ్చు అలా కూడా. అండ్ మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలాంటి సింపుల్ డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ అందరూ ఇష్టపడతారు కూడా. ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇందులో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే కలర్ కావాలి అనుకుంటే మాత్రం. లేదు అంటే ఇలా నార్మల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మిగతా అంతా మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చుట్టుకుంటే ఇంకొంచెం చేతికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట లడ్డు.
సో చూసారు కదా, నేను అన్ని లడ్డూలా చుట్టేసాను. మీరు ఇలా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే నేను పైనుంచి కొద్దిగా బాదంతో డెకరేట్ చేశాను అనమాట. అలా అయినా ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి పైనుంచి డెకరేట్ చేశాను. అలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలా గాలికి వదిలేసామంటే కొంచెం లడ్డు గట్టి పడుతుంది, తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం పైనుంచి కొద్దిగా డెకరేట్ చేసేసుకుందాం. లేదు అన్నా నార్మల్గా సర్వ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇదనమాట ఇవాల్టి రెసిపీ. అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.